టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. శ్రీవాణి ట్రస్ట్‌ని అయితే అంటే ఆపేయడం జరిగింది. ఎందుకు ఆపేశారు? దీని పరిణామాలు ఏ విధంగా ఉంటుంది? మరి టీటీడీ నిర్ణయం వెనుకున్న కారణం ఏంటి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ టీటీడీ నిర్ణయం తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్‌ని అయితే ఆపేసింది. సో దీనికి గల కారణాలు ఏంటి? మరి దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? సో దీని వెనుకున్న వ్యూహం ఏంటి? మీరేం చెప్తారు సార్? టీటీడీ పాలక మండలి గౌరవనీయులు మన బిఆర్ నాయుడు గారు ఒక మీడియా అధినేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రెగ్యులర్గా చాలా చూసేవాడు. ఆయనతో పాటు మనము చూసాం. సో ఆ పీఠం అధిరోహించాక మనకు కొన్ని ఉంటాయి కదా, అబ్బా లేదు మనం వచ్చాక ఒక రెవల్యూషనరీ థాట్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ట్రెమెండస్ చేంజెస్ తీసుకురావాలి. ఏదైతే ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం అత్యధిక జనాదరణ కలిగిన క్షేత్రం, లేదంటే అత్యంత భగవంతుడు ధనవంతుడైన దేవుడిది కూడా చెప్తూ ఉంటారు. సో తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు మనందరికీ ఇష్టం కూడా. సో దాన్ని గత 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పెట్టారు, భ్రష్టు పట్టించారనుకుని కొన్ని పదాలు వాడారు. మీడియా ముఖంగా కూడా కొంతమంది చర్చించారు. ఎందుకు అంటే అంత పెద్ద పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే, భ్రష్టు అనే పదం రీసెంట్గా లడ్డు వ్యవహారంలో కూడా చాలా అది నిజంగా దారుణం. పైపెచ్చు జరిగింది జరిగిపోయింది, వాడెవడో కింద స్థాయిడు కక్కుర్తి పడ్డాడు, మాకేం సంబంధం అని చెప్పకుండా వాడిని వెనకేసుకొచ్చి ప్రయత్నము ఆర్గ్యూ కూడా చేశారు. నాకు ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది. ఇలాగ జనరల్గా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటాడు ఎవడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేరు చెప్పో ఎవడో కాయలు అమ్ముకునే ప్రయత్నం చేశాడు, వాడెవడో వెధవా, వాడిని శిక్షిస్తే సరిపోతుందంటే వీళ్ళు వెనకేసుకురావడం చూస్తే వీళ్ళకి ఏమైనా హ్యాండ్ ఉందా అందులో డౌట్ వస్తుంది, అంతే కదా. సో అట్లాంటి వెకిలి చేష్టలు ఏంటి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముంది? అయితే నాకు ఇప్పుడు రీసెంట్గా క్లారిటీ వచ్చిందండి. అమ్మ మీద చెల్లి మీద బండబూతులు రాసిన కూడా ఏమనకుండా వెనకేసుకొచ్చారంటే ఇంకా దేవుడికి సంబంధించి మాట్లాడితే ఎవరేమంటారు? ఎవరు నాది కాదులే, నాకు సంబంధం లేదని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. పైగా వాళ్ళు వేరే మతానికి ఇష్టపడే వాళ్ళు కాబట్టి ఈ మతం అంటే చిన్న చూపైనా అవ్వచ్చు, లేదంటే పట్టించుకోపతనమైనా అయ్యుండొచ్చు. సో అట్లాంటి ఇష్యూస్ అయిన తర్వాత చాలా విన్నాం. అంటే కొన్ని శివశక్తి అని కానీ, లేదా హిందూ శక్తి అని కానీ, లేదంటే మన రాధా మనోహర్ దాస్ గారు, కమలాకర్ గారు, తర్వాత సుగ్గున కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇలాగ 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడతాం, అందరం సనాతన ధర్మం వెలుగెత్తి చాటుతాం. మరి దాన్ని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఎవరో ఒకరు పాటుపడాలిగా, ముందుకు రావాలిగా, పిల్లి మెడలో గంట కట్టాలిగా. ఇలాంటి వాళ్ళు చాలా ఎప్పటికప్పుడు ఫైండ్ అవుట్ చేసి టీటీలో జరిగిన దురాగతాలు, అరాచకాలు. ఒకసారి ఆ కూరగాయలు లారీలతో వెళ్తుంటే చాలామంది స్పాన్సర్లు ఇస్తారు కొండ మీదకి. ఆ కూరగాయలు వెళ్తున్నప్పుడు కూరగాయల మధ్యలో కొన్ని రకాల మాంసాలు పెట్టి పంపించడం, ఎగ్స్ పెట్టి పంపించడం. ఎట్లా విజిలెన్స్ దొరికితే దొరికింది, దొరకకపోతే ఇంక అంతేగా. రోజు వాళ్ళని ఇప్పుడు ఆ విజిలెన్స్ ఏం చేస్తాను సింపుల్గా అనేస్తాం. వాళ్ళు ఎంతకని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ చెక్ చేసుకొని ఉండగలరా? హ్యూమన్ బీయింగ్స్ కదా, ఆ మాత్రం హ్యూమన్ ఎర్రర్స్ వస్తుంటాయి కామన్ మనిషి అన్నాక. సో ఇట్లా జరిగింది. విచ్చలవిడిగా వాళ్ళు వేరే మతానికి సంబంధించినవి ఆ మతాన్ని పోలిన బిల్లలు వేసుకొని స్టైల్గా తిరగడం, వీటన్ని క్యూ లైన్లో పడిగాపులు పడుతూ ఉన్న వాళ్ళకి పాలు నీరు అందించకపోగా ఏదో ఒకటే ఇవ్వడం, లేదంటే ఉప్మాలు సాంబార్ అన్నం ఇవ్వకుండా ఏదో ఒకటే ఇవ్వడం, ఇట్లాంటి చేయడం వల్ల చాలా అంటే నేను ఒక దగ్గర విన్నది ఏంటంటే, ఇట్లాగా టీటీడీని ఈ విధంగా చేస్తే కొన్నాళ్ళకి ఎవడు రాడు కదా, దీని యొక్క ప్రాశస్త్యం తగ్గిపోతుంది కదా, దీన్ని ఎవడు ఏముందిలే ఇంకా క్రేజ్ తగ్గిపోవాలని కుట్రతో కూడా చేశారన్నట్టుగా విన్నాను. మరి వాస్తవం లేదు తెలియదు, బట్ ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఆ క్షేత్ర ప్రభావము ఎవడికి చెప్పినా మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు, అది అనుభవించినోడు తెలుస్తుంది. అది సెకండ్ చాప్టర్, అది వేరే చాప్టర్. సో అట్లాగే ఇన్ని చేసిన తర్వాత ఈసారి మొన్న లడ్డు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి పాటుపడి ఒక బుక్కు రాసి వారాహి సూత్రాలని చెప్పి అంతగా అడిగినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరిని అంటే బిఆర్ నాయుడు గారిని పెట్టారు. సో ఆయన వస్తూనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ శ్రీ వాణి ట్రస్ట్ మీద ఎందుకు పడ్డారంటే, గత ప్రభుత్వంలో వాణి ట్రస్ట్ పేరుతో
రోజుకి 30 ఎన్నో దర్శనాలు ఉండేవట, మ్యాక్సిమం 20 30. అంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ దాని ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే, మీకు ఐడియా ఉందో లేదో మరొకసారి చెప్తాను. ఒక టికెట్ మీద ఇద్దరిని పంపిస్తారు, ఇద్దరిని పంపిస్తారు కరెక్ట్గా, ఇద్దరినో. సో ప్లస్ 500 ఇద్దరికి కలిపి, ఈ 500 దేవస్థానం టికెట్ కింద, ఈ 10,000 శ్రీవాణి ట్రస్ట్కి వెళ్తుంది. ఆ ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే, వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు ఒక స్వామి యొక్క దేవాలయం కానీ, స్వామి యొక్క ఒక సనాతన ట్రస్ట్ లాంటిది ఒకటి పెట్టి అక్కడ అభివృద్ధి చేయడం, వాళ్ళ కోసం కొన్ని సామూహిక పూజలు పురస్కారాలు చేయడం అనేది ఆ ట్రస్ట్ యొక్క ఉద్దేశం. ఓకే. సో ఆ పేరుతో కొన్ని వందల టికెట్లు స్కాములు, ఆ వచ్చిన అమౌంట్ కూడా మళ్ళీ పథకాలకో దేనికో డైవర్షన్లు, ఇట్లా చాలా జరిగిన తర్వాత దాన్ని చెక్ పెట్టాలా లేదా, అందుకు చెక్ పెట్టారు. అన్యమతస్థులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు విచ్చలవిడిగా. ఇప్పుడు అన్యమతస్థులు ఉండడంలో తప్పు లేదు, నా అభిప్రాయం చెప్తున్నా. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నావంటే నీకు అది ఫుడ్ పెడితే దేవుడే కదా, మరి ఆ దేవుడు బొట్టు పెట్టుకుని నమ్ముకొని వెళ్ళు. లేదు నాకు ఆ దేవుడి మీద విశ్వాసం లేదు, నాకు నచ్చదు అంటే, మరి దేవుడికి వచ్చే ఆదరణ వల్ల, దేవుడి యొక్క మాన్యాల వల్ల, దేవుడి యొక్క వచ్చిన హుండీ ఆదాయం వల్ల కదా నువ్వు భిక్ష తింటున్నావు. మరటప్పుడు అంత పౌరుషంగా ఉన్నప్పుడు మానే. సో దాన్ని ఏదైతే కొంతమంది సొంతంగా కొన్ని ప్రైవేటు మతస్థులకు సంబంధించిన సంస్థలు నడిపించుకుంటున్నారో ధైర్యంగా విచ్చలవిడిగా, వాళ్ళందరికీ సెజరింగ్ చెక్ పెట్టడం. తరువాత ఇంకోటి కూడా తీసుకున్నారు, శారదాపీఠంకు సంబంధించి ఏదైతే కొన్ని బిల్డింగ్ అవి ఇచ్చారో అవి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు. శారదాపీఠం అంటే మన వైజాగ్ స్వరూపానందేంద్ర స్వామి గారు. సో అది ఊరికే ఇచ్చారా, లేదంటే స్వామి మీద కరుణతో గత ప్రభుత్వం ఎలా కట్ చేసిందా అనేది తెలియదు పూర్తిగా. ఎందుకంటే ఆయన సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాజశ్యామల యాగం చేశారని, మతం కూడా హిందూ మతానికి మళ్ళీ డైవర్ట్ అయ్యారని, అందువల్లే గెలిచారని కూడా 2019 ముందు కొన్ని వార్తలు అయితే చూసాం, సోషల్ మీడియా పిక్స్ అవి. సో మేబీ ఆయనకి కేటాయించిన మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టున్నారు. ఇట్లా రకరకాల చేంజెస్ అయితే చేశారు. వీటన్నిటితో పాటు ఇంకొక గొప్పది ఏమిటంటే, మీడియా పైకి రావచ్చే కానీ మీడియా ముఖంగా రాజకీయ దుర్భాషలు కానీ, రాజకీయపరమైన ఎటువంటి వ్యాఖ్యలు కానీ ఎవరూ చేయకూడదు, ఎవరూ మాట్లాడకూడదు అనేది ఒక పాస్ చేస్తారు. అది హైలైట్ అసలు వీటన్నిటికన్నా ముందు మహానుభావుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిత్య అన్నదానము, పైన రాజకీయ పోస్టులు పెట్టకూడదు, ఇలాంటివి కొన్ని రూల్స్ చట్టాలు చేసేశారు. కాబట్టి మనం సేఫ్ జోన్లో ఉన్నాం బాబు. లేకపోతే కొండ మీద స్వామి ఫోటోల కన్నా వీళ్ళ ఫోటోలు ఉండేవేమో, పెద్ద పెద్ద బ్యానర్లు, అన్న బ్యానరు, అన్న పక్కన తమ్ముడు బ్యానరు, తమ్ముడు పక్కన తమ్ముడు కొడుకు బ్యానరు, కొడుకు మనవడు బ్యానరు, ఇలాగా పెడతారు కదా పెద్ద చిన్న. ఒక అన్ననే కాదు, ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ పెట్టుకునేదేమో. సో అది ఎవరికి ఒకేలాగా ఉండి వర్తించి ఆ కటౌట్లు పెట్టకూడదు. తర్వాత అప్పుడు ఆయన ఎప్పుడు చేశారో మళ్ళీ నాయుడు గారి సమక్షంలో రాజకీయపరమైన వ్యాఖ్యానాలు కానీ, రాజకీయపరమైన స్టేట్మెంట్లు కానీ తిరుమల కొండ మీద ఇవ్వడానికి వీల్లేదు. ఖరాఖండిగా అన్ని మత ప్రచారాలు లాంటివి కూడా ఇంకా జరగడానికి వీల్లేదని పెట్టారు. అది నిజంగా ఆ నిర్ణయం తీసుకున్నందుకు మొత్తం సభ్యులందరూ కలిపి నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. స్వామివారి కరుణ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుందని నా